myself Ramya Madhuri. చాలా మంది లాస్ట్ టైం నేను ర్యాపిడ్ లో కూడా చెప్పాను, అన్ని నీకు వచ్చు కదా, నువ్వు వెనకాలతో బాగానే చేస్తావు కదా అన్నారు. అప్పుడు ఏదైనా వెళ్తేనే కదా తెలుస్తుంది, ఇంకా అప్గ్రేడ్ అవ్వాలంటే వెళ్ళాలి కదా అనుకున్నాను. వచ్చాను. వచ్చిన తర్వాత ఏ క్లయింట్స్ అయితే నీకు అన్ని వచ్చు కదా అన్నారో, రమ్య అప్పటికంటే నువ్వు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యావని చెప్పారు. అలానే అదే కాన్ఫిడెన్స్ తో నేను కాంపిటీషన్ లో కూడా పార్టిసిపేట్ చేశాను మ్యామ్. మీరు ఏ టెక్నిక్స్ చెప్పారో వాటిని నేను ఎక్స్ట్రాగా మోడల్ కూడా తెచ్చుకోలేదు. నా స్టూడెంట్ లో ఒక అమ్మాయి మోడల్ ని నేను తీసుకొని కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను మ్యామ్. అందరూ కూడా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆర్నమెంట్స్, డ్రెస్సింగ్ అన్ని కూడా ఎక్సెస్ అమౌంట్ పే చేసి పెట్టారనమాట. మా స్టూడెంట్స్ అందరూ అన్నారు, మీరు చెప్పిన క్లాస్ వాళ్ళకి కూడా నేను అదే టీచ్ చేశాను అనమాట. మేడం మీరు చాలా బాగా మేకప్ చేస్తున్నారు కదా, మనం ఎవరిని మోడల్ తీసుకెళ్ళదు, మన దాంట్లోనే చేద్దామని చెప్పి వేరే ఆవిడ కూడా మేకప్ ఆర్టిస్ట్ రాజమండ్రిలోనే అయ్యింది. నేను కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది మేడం. 20,000 ప్రైజ్ మనీ వచ్చింది. రీసెంట్ గా ఒక కాంపిటీషన్ కి వెళ్ళాను. మోడల్ కి ఒక అమ్మాయికి చెప్పాను మరాఠీ గర్లో రెడీ చేస్తానని. ఆమె మార్నింగ్ కి నాకు హ్యాండ్ ఇచ్చింది అనమాట. అంటే నేను రావట్లేదు, నాకు ఫీవర్ అండి, ఇలా కాదు మనమంటూ ప్రూవ్ చేసుకోవాలి, ఎలా అయినా సరే ముందు ఉండాలి అని చెప్పి సేమ్ టెక్నిక్స్ తో ఒకరికి వేయడమే కాదు, నేను ఎక్కువ మేకప్ వేసుకోను. అప్పుడు నేను సెల్ఫ్ మేకప్ చేసుకున్నాను. మేకప్ చేసుకుని కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. 50 grams సిల్వర్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే నాకు అందరూ చెప్తుంటారు నీకు అన్ని వచ్చు కదా, నన్ను పొగిడించేస్తారు అన్నమాట. ఒక నిమిషం అప్పుడు నేను చాలా బాగా చేస్తున్నాను అన్న ఫీల్ వస్తుంది. కానీ ఇప్పుడు కూడా నేను దేనికి వచ్చి నాకు ఇంకా 5 months బేబీ మేడం. ఆ పాపను కూడా ఇంటి దగ్గర ఉంచేసి ఏదో ఒక్క టెక్నిక్ మనకు తెలిసినా కూడా మనం మంచి ఏ టెక్నిక్ ఎప్పుడు యూజ్ అవుతుందో కూడా తెలియదు. అలానే నేను ఇప్పుడు మీ దగ్గర నేర్చుకున్న తర్వాత చాలా అమౌంట్ ఎర్న్ చేశాను. నా లైఫ్ చాలా యూస్ఫుల్ అయింది. ఇప్పుడు కూడా స్టిల్ ఇంటి దగ్గర ఒక బ్యాచ్ చెప్తున్నాను, వాళ్ళకి లీవ్ ఇచ్చాను. ఒక బ్యాచ్ కి నేను ఇప్పుడు దగ్గర 5 members ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను ఇప్పుడు మొత్తం అందరి దగ్గర 2 lakhs అమౌంట్ తీసుకున్నాను 15 days కోర్స్. అందుకని ఎవరు కూడా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఒక చిన్న మాట అంటే చెప్పాలని కాదు, చాలా మంది అన్నారు మన లోకల్లో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు, సినిమాటిక్ సెలబ్రిటీస్ కదా ఆమె, వాళ్ళే ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. కానీ మీరు ఎంత మంచి స్టేజ్ లో ఉన్నా కూడా కామన్ మ్యాన్ లాగా మాకు వచ్చిన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశారు. మేమంటూ ఇప్పుడు మేకప్ చేస్తున్నాము అంటే చాలా మంది చాలా టెక్నిక్స్ చెప్తారు, ఎవరిని నేను తప్పని అనట్లేదు. కానీ ఏదైతే మాకు యూజ్ అవుతుందో ఆ టెక్నిక్స్ అనేవి మీరు నేర్పిస్తున్నారు ఈజీగా. ఒకప్పుడు మీరు చెప్పినప్పుడు నేను సెమినార్ లో దర్శనమే నాకు చెప్పేటప్పుడు ఐ మేకప్ గా వచ్చేస్తే దగ్గరికి వెళ్ళి ఊదిదాన్ని అన్నమాట, వెళ్ళిపోవాలని చెప్పేసి. ఇప్పుడు ఈజీగా ఎవరైనా క్లయింట్ వస్తే నాకు ½ an hour టైం చాలు మ్యామ్, మేకప్ చేసేసాను. అందరూ కూడా అబ్బా నువ్వు చాలా బాగా మేకప్ చేస్తాను అనగానే నాకున్న స్ట్రెస్ అంతా కూడా పోతుంది. కంటిన్యూ ఇంకా అంటే రేపు ఇంకా నా